మనం ఏమైనా స్థానికత ఇవ్వద్దు అని అన్నామా? స్థానికత ఇవ్వద్దు అని అన్నామా? అన్నా ఇప్పుడు కూడా అంటలేము. ఇప్పుడు కూడా మీరే ఉన్నారు అందరూ స్థానికత ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. కానీ స్థానికతను ఒకవేళ కేంద్రానికి రాష్ట్రం అంటే న్యాయపరమైన చిక్కులు లేని డిస్లోకేటర్కి ఇవ్వండి అంటున్నాం. మనం అట్లా అనడానికి కూడా కారణం ఎవరు అంటే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు స్వయాన మాకు చెప్పిండు. ప్రత్యక్ష సాక్షి నేను కేబినెట్ సబ్ కమిటీ మంత్రి ఆయనే డిస్లోకేటెడ్కి ఇస్తున్నామయ్యా, మీకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవు అన్నాడు. జీవో నంబర్ అదే యూఓ నంబర్ 2123 అలా చెప్పింది. ఎవరైతే స్థానచలనము చెందిన వాళ్ళు 317 జీవోల స్థానచలనం చెందినరో వాళ్ళని వేకెన్సీ ఉన్న ప్రకారంగా వాళ్ళని పంపాలని క్లియర్ అండ్ క్రిస్టల్ గా 2123లో ఉన్నది. మేము అడుగుతున్నాం కదే, చదువుకున్న ఇంటలెక్చువల్ మేధావి వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులారా ఖబర్దార్, మేము డిస్లోకేటెడ్ ఒకటైనాం అయితాం. ఎవరైతే జిల్లాలు మారి సుదూర ప్రాంతాలకు వెళ్ళినామో ఖచ్చితంగా మీ జిల్లాలకు ఖచ్చితంగా వెళ్తాము వెళ్తాము వెళ్తాము. ఈ సభాముఖంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని ఉద్యమాలు చేసి వచ్చిండ్రో, కేసీఆర్ గారు అన్ని ఉద్యమాలు చేసిండ్రో, బట్టలు దిప్పుకున్నాం, తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకున్నాం, కానీ ఉద్యమాలు చేసినాం, తెలంగాణ సాధించినాం. ఇప్పుడు ఖచ్చితంగా ఈ డిస్లోకేటెడ్ వాళ్ళని 317 నుంచి బయట వాళ్ళేస్తామని చెప్పేసి అప్పటి వరకు ఖచ్చితంగా వెనుకకు రాము. కానీ నా ఎంట సైన్యము ఇంతమంది ఉన్నారు, ఇంకా 100 సైన్యం రావాలి. అతి త్వరలో మనం ఇంకా జిల్లా తిరుగుతాం అక్క. మేము ప్రతి జిల్లాల డిస్ట్రిక్ట్ అందరిని ఒకటి చేస్తాం. 317 జీవో వల్ల ఎవరైతే స్థానచలనం పొందారో ఉద్యోగ ఉపాధ్యాయ బాధిత ఉపాధ్యాయ వాళ్ళు ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో న్యాయ పోరాట దీక్ష చేపట్టారు. అయితే ఈ 317 జీవో డిస్లోకేటెడ్ జాక్ ఏదో ఉందో సంబంధించి ప్రధాన కార్యదర్శి రత్నమాల ఉన్నారు, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు రత్నమాల. నేను 317 జీవో డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. డిస్లోకేటెడ్ అసోసియేషన్ అంటే జీవో ఇంప్లిమెంటేషన్ వల్ల ఎవరైతే వారి స్థానిక జిల్లాల నుండి డిస్లోకేట్ అయ్యి వేరే జిల్లాల్లో వేరే జోన్లలో పడిపోయారో ఆ ఉద్యోగుల సమాఖ్యనే మేము డిస్లోకేటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా అంటున్నాము. మాకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సబ్ కమిటీ నియమించింది. సబ్ కమిటీ కూడా ఒక వెబ్ పోర్టల్ ద్వారా అదర్స్ గ్రౌండ్స్లో మా లెక్క అంతా తీసింది. మా లెక్క 14,000 మంది ఉంది. ఈ 14,000 ఉద్యోగ ఉపాధ్యాయులకు వారి జిల్లాలకు వారి స్థానిక జోన్లకు తీసుకురావడానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవని సబ్ కమిటీ మంత్రులే స్వయంగా తెలియజేయడం జరిగింది. సో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేని ఈ అదర్స్ గ్రౌండ్స్లో ఉన్న యూఓ నోట్ నంబర్ 2123 ద్వారా తీసుకోబడిన ఈ ఉద్యోగులని దయచేసి వారి స్థానిక జిల్లాలకు జోన్లకు కేటాయించి న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాను.